వెల్కమ్ బ్యాక్ టు మరియు గుడ్ మార్నింగ్. నేను వచ్చి సండే హాలిడే కదా, ఇంకా ఫ్రెష్ అప్ అవ్వడం. మమ్మీ అయితే పూజ చేసేసారు. సో గైస్ మమ్మీ అయితే పూజ చేసేసారు అన్నగా ఇదిగోండి గైస్. సో గైస్ మమ్మీకి అయితే మా అమ్మ టీ పెట్టుకుంటే అంటే నేను కూడా అంటున్నాను. మా అమ్మ చెప్పింది నేను పెడతాను. ఫస్ట్ పాలు పోసుకోవాలి మమ్మీ గ్లాసు. స్టాప్. నేను ఒక్కదానికా? నాకు ఒక్కదానికి ఇంకొక కప్పులో పోసాను. గ్లాస్ వాటర్ పోసుకున్నాం. ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాం. తగ్గించండి. పెట్టేసాను. అయితే స్నానం చేస్తే పుష్పత అయిపోయాను. ఇక్కడికి అయితే వెళ్తున్నాము శివాలయానికి, మా ఇంటి దగ్గరలో ఉంది. వెళ్తున్నాను చేపకి. వచ్చాము గుడికి. ఉంది అదే టెంపుల్ కనిపించట్లేదు. ఆఫీసులు చూస్తున్నాం. ట్రాక్ మొత్తం ట్రైన్ కూడా వస్తుంది. సో గైస్ అక్కడైతే దాచుకొని వచ్చాము. అది వచ్చేసి గుడి. ఇంకా లోపలికి వస్తాము. మొత్తం రైల్వే ట్రాక్ వస్తుంది. గుడికి అయితే వచ్చేసాము. ఇదిగోండి ఇక్కడ శివుడు. అయితే దీపాలు అయితే వెలిగించాము. గైస్ మొత్తం ఇక్కడ మంచిగా చెట్లు ఉన్నాయి. చూడు చెట్లు ఉన్నాయి. పక్కనే ఒక కాలువ ఉంది. కాలువ అక్కడ మెయిన్ రోడ్. కొబ్బరికాయ కలుతున్నాను. దర్శనం అయితే అయిపోయింది. ఒక చెట్టు కూర్చున్నాము. ఒక చెట్టు అయితే ఉంది. మా మమ్మీ, మా అత్త, నేను. చెట్టు దీపాలు కలిగించాము. అక్కడ ఉన్నట్టు వెళ్ళట్లేదు. మా నాన్న మా మమ్మీ అయితే ఉసిరి చెట్టు పూజ చేస్తున్నారు. ఉసిరి చెట్టు దాత్రిదేవి శుభ తెలుగు చదవట్లేదు రాస్తున్నారు. చూస్తాను. చూడండి చూడండి దీపం ప్రదక్షిణ చేస్తున్నాం. చింత చెట్టు చుట్టూ ఈ ట్రాక్ దాటి వెళ్ళాలి. అదే గుడి. ఇల్లు వచ్చేదాము. ఇప్పుడు ట్రాక్ దాటి రావాలి. వెళ్తున్నాము. మీకు ఇంకోటి చూపిస్తాను. దీనికంటే మెయిన్ సో అది చూడండి. ఇప్పుడు అక్కడ మొత్తం దాటుకుని వెళ్ళాలి. ఇప్పుడు దాన్ని ఇప్పుడైతే దాటుకొని వెళ్ళాలి. ఇది దాటుకొని అయితే వెళ్ళాలి. దాటి అయితే వచ్చేసాము. సన్న రాడు దాటి వెళ్తున్నాం. ఇప్పుడైతే గుడికి వెళ్ళి వచ్చాం. ఇప్పుడే ఇంటికి. ఇప్పుడు వచ్చేసి దోశలు, ఇంకా పల్లి చట్నీ, ఇంకా దాంట్లో మామిడి చట్నీ. Toothpaste.
సో గైస్ మాకు వచ్చేసి కర్రీ ఏంటంటే పన్నీర్, ఎందుకంటే కార్తీక్ మాసం కదా అందుకని నాన్ వెజ్ తినట్లేదు. ఫస్ట్ దీంట్లో ఆనియన్స్, జీడిపప్పు, టమాటా, ఇంకా అంతే కొబ్బరి పొడి వేసుకొని ఉంచుకోవాలి. పన్నీర్ వేసుకోవాలి అని ఫ్రై చేసుకోవాలి. సో గైస్ పన్నీర్ అయితే తీసేసాం. ఇప్పుడు బయటికి వచ్చేద్దాం. చిన్న చిన్న పీసెస్ చేయి. అమ్మమ్మ చేస్తుంది కదా మనకంట. ఇద్దరికి ఎప్పుడు చెయ్యాలని ఉంది. చిన్న సో గైస్ నాకు ఇలా స్మూత్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా ఆనియన్స్ ఇవన్నీ, ఇప్పుడైతే మిక్సీ పెట్టుకోవాలి. సో గైస్ ఇప్పుడైతే మిక్సీ పట్టాం కదా, మిక్సీ పట్టాలి, పేస్ట్ చేసుకున్నాం. సో గైస్ మామ అయితే పట్టేసింది పేస్ట్. ఇప్పుడు వచ్చేసి బిర్యానీలో కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, టమాటా, ఆనియన్స్, బంగాళదుంపలు. బిర్యానీకి అన్నమాట ఇవి. సో గైస్ నాకు ఎప్పటి నుంచో పన్నీర్ అలా వేసుకొని ఫ్రై చేసుకున్నానండి, అందుకని వాళ్ళు అడిగాను, మా అమ్మని చేస్తానండి. ఎప్పటి నుంచి చాలా మంది చూశాను, ఎంతనే అడిగాను చేస్తాను ఎప్పుడైనా పన్నీర్ నచ్చ అనింది, అందుకనే వాళ్ళు చేస్తున్నారు. కర్రీకి అయితే పన్నీర్ వేసి వేస్తుంది కర్రీ కూడా. గుర్తున్నారు, కారం కూడా చూసుకున్నాడు. ఫ్రై చేసుకోవాలి మంచిగా. ఫ్రై అయింది. ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు పేస్ట్ అయితే వేసుకోవాలి. ఆయిల్ పట్టిన పేస్ట్ అయితే వచ్చింది. పచ్చివాసన పోయేలాకుండా దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలంట. పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి మంచిగా. బాగా అయితే ఫ్రై చేసుకున్న తర్వాత కారం వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కారకైతే వాటర్ పోసుకోవాలి. కారం కర్రీ సరిపడే వరకు మళ్ళీ వేసుకోవచ్చు. వాటర్ పోసుకొని సో గైస్ పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. నేను పాట పాడుతున్నాను, పెట్టడం వచ్చి పాట పాడుతున్నాడు. కొంచెం కొత్తిమీర పొద్దున, కొంచెం ధనియాల పొడి, కలుపుకోవాలి. పన్నీర్ పీసెస్ అయితే ఆ కర్రీలో వేసుకోవాలి. కలుపుకున్నాకైతే పన్నీర్ పీసెస్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా అయితే వేసుకోవాలి. బాగా
అట్టుకోవాలి. 5 నిమిషాలు 5 minutes సిమ్ లో ఉండాలి. సో గైస్ మళ్ళీ లంచ్ తినప్పుడైతే చూపిస్తాను. మనం షిఫ్ట్ తీసుకున్నారు కదా, రేపు పిక్నిక్ తీసుకెళ్తారంట. అందులోకి క్యాప్, వాటర్ బాటిల్, లంచ్, స్నాక్స్ తెచ్చుకోమన్నారు. నాకు క్యాప్ లేదు కదా, తర్వాతకి క్యాప్ కొనుక్కోనికి వెళ్తాను. చూద్దాం. సో గైస్ వచ్చేసి బిర్యానీ తిన్నాం. సో గైస్ పన్నీర్ కర్రీ అయితే అయింది. సో గైస్ వీడియోలో తిన్నాం. చికెన్ అయితే పల్లి తినాలి. పన్నీర్ తీసుకున్నాండి. సో గైస్ పన్నీర్ కర్రీ, బిర్యానీ, పన్నీర్ ముక్క. బిర్యానీ అయితే మంచిగా అట్రాక్షన్గా ఉంది ఇలా చూస్తుంటే. తిన్నాం బాగా వేడివేడిగా. సూపర్. నైట్ డిన్నర్ వచ్చేసి పరోటా విత్ పన్నీర్ కర్రీ. సో ఏంటి క్యాప్ పెట్టుకున్నాను అనుకున్నారా? పొద్దున చెప్పాను కదా క్యాప్ కొనుక్కోవాలని. పోయి ఇదే క్యాప్. ఇందాక కొనుక్కోసాను. రెడ్ కలర్ నాకు ఇష్టం. పార్క్ అయితే వెళ్తున్నాను చెప్పి కదా, వెళ్తున్నాను. స్నాక్స్ అయితే కొనుక్కొచ్చుకున్నాను. ఇప్పుడే చూపిస్తాను స్నాక్స్ ఏమేమి కొనుక్కొచ్చుకున్నాను. సో గైస్ రేపు పిక్నిక్ అయితే స్నాక్స్ అయితే కొనుక్కున్నాను. బౌన్స్ బిస్కెట్, బింగో లేస్ ప్యాకెట్, ఇంకా గ్లూకోసిటా, అండ్ ఫైనలీ ఈ క్రీమ్ చాక్లెట్, అదే షేక్ చిన్నది 10 rupees. కానీ ఈ క్యాప్ కొనిపించారు మమ్మీ. ఈ పార్క్ అని ఇంకా ఎండ కూడా చాలా బాగా కొడుతుంది. బాగుందా గైస్? కామెంట్ చేయండి. సో గైస్ ఇదైతే తింటున్నాను పరోటా. గైస్ సో గైస్ పడుకోవాలి. గుడ్ నైట్, బాయ్ గైస్. మా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పగా వేసుకోండి. బాయ్ బాయ్.